గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. తెలుగు రాష్ట్రాలు విడిపోయి దశాబ్దం దాటిపోయిన విభజన సమస్యలు కొలిక్కి రాకపోగా ఏపీ తెలంగాణ మధ్య దూరం మరింతగా పెంచుతున్నాయి. ఆస్తి పంపకాల నుంచి నీటి వాటాల వరకు పరిష్కారం లేని అంశాలు ఇంకా ఉద్రిక్తతలు పెంచుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల భూ వివాదం ఇరు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచుతోంది. ఐటీ హబ్గా ఉన్న కొండాపూర్లోని భూములపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమదని వాదిస్తోంది. కొండాపూర్లోని 42 ఎకరాలు విలువైన భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు 2026 జనవరి 19న తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలకమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్కు కేటాయించిన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియకుండా భూపతి ఎస్టేట్ అనే ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతానికి ఈ భూమి దేవాదాయ శాఖ పరిరక్షణలో ఉందని, దానిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఏపీ ప్రభుత్వ వాదన. తెలంగాణలోని భూమిని ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోకి ఉండటానికి ప్రధాన కారణం 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ లీజ్ చట్టం కింద 42 ఎకరాల మిగులు భూమిని బాలసాయిబాబా ట్రస్ట్కు కేటాయించినట్లు తెలుస్తోంది. 2018లో బాలసాయిబాబా మరణించిన తరువాత ఏపీ ప్రభుత్వం ఆ ట్రస్ట్ భూములను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే 2020లో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి ట్రస్ట్ పేరుకు బదులుగా భూపతి ఎస్టేట్ పేరును చేర్చిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ తమ అనుమతి లేకుండా దేవాదాయ శాఖ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించింది. ట్రస్ట్ మేనేజ్మెంట్ తమ వైఖరిని తెలియజేస్తూ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను పాక్షికంగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు న్యాయవర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ 16న విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఒక్కో పిటిషన్కు 5,000 రూపాయల చొప్పున జరిమానా విధించి చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిసింది. అసలే కొండాపూర్ భూములు అంటే దేశంలోనే హైయెస్ట్ రేట్స్ ఉన్న ల్యాండ్గా పేరుగాంచింది. ఇకేదంశంపై డిబేట్లో మనతో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. నమస్తే సార్, చెప్పండి, ఏపీకి ఎండోమెంట్కి సంబంధించిన భూములను తెలంగాణ ప్రభుత్వం ఇటు భూపతి ఎస్టేట్ అండ్ ఫినిక్స్ కంపెనీకి అప్పగించడంపై ఏమంటారు? యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు ఇప్పుడు ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య న్యాయ వ్యవస్థలో ప్రక్రియలో పెండింగ్ లో ఉన్నాయండి. దీనిలో భాగంగానే కొండాపూర్ లో చెందినటువంటి 42 ఎకరాల 30 సెంట్ల వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దీన్ని ఏపీ ప్రభుత్వం అప్పుడు హైకోర్టులో ఇప్పుడు రిట్ కూడా కౌంటర్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. 2005లో ఈ భూమి బ్రహ్మానంద స్వామి బోధనా ట్రస్ట్ కి కేటాయించడం జరిగింది. ఆ పైన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కడియాల క్రింద ఉంచుకోవడం జరిగింది. దీన్ని ఈ ప్రైవేటు భూమి ఏదైతే ఉందో భూపతి అసోసియేట్స్ ఇవ్వటం వెనక దీంట్లో ఉండేటువంటి సర్వే నెంబర్లన్నీ మార్చిందని, ఆ భూమి ఏపీకి చెందిందని, దీని విలువ 4,000 కోట్ల రూపాయలని బహిరంగ మార్కెట్ విలువ. సర్వే నెంబర్ 105, 106, 107, 108 సర్వే నెంబర్ సార్. అవునండి, ఈ కౌంటర్ దాఖలు చేయటం జరిగిందండి ఈరోజు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఈ భూమిని తెలంగాణ భూపతి ఎస్టేట్స్ కేటాయించడం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ దానికి ఉన్నటువంటి ఆధారాలు విభజన చట్టంలో ఆ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి హక్కులు ఎలా వచ్చాయని చెప్పి పూర్తి స్థాయిలో ఆధారాలతోటి కోర్టు ముందు ఉంచడం కూడా జరిగిందండి. దీనిపై ట్రస్ట్ అధికారులు ఏమంటున్నారు అసలు? యాక్చువల్గా ఏంటంటే ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ లో ఉందండి. ఇది ఏపీ ఎండోమెంట్స్ కింద ఉంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలో ఉందండి. ఇది పూర్తిగా ఆ ట్రస్ట్ కి చెందింది కాబట్టి ఈ ట్రస్ట్ ఈ అసోసియేట్స్ కి ఇవ్వటం అనేది పూర్తిగా ఖండించిందండి. ఇరువాదాలు కూడా కోర్టు విన్నది. ఇప్పుడు తీర్పు అనేది రిజర్వ్ లో పెట్టింది. అదే కాకుండా గతంలో కూడా మరికొన్ని వివాదాలు కూడా ట్రస్ట్ భూములు కానీ ఎండోమెంట్ భూములు కానీ అమ్మటానికి కానీ కొనటానికి కానీ బదలాయించడానికి కానీ ఎటువంటి అధికారం లేదు. అవునండి. సో అయినా కానీ ఈ చర్య ఎలా జరిగిందంటారు? వీళ్ళు సర్వే నెంబర్లు మార్చారండి. ఆ ప్రొవిజన్లో కూడా ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్లు కానీ, నెక్స్ట్ ఆ ప్రాపర్టీ యొక్క హద్దులు కానీ, ఆ ప్రాపర్టీ ఉన్న ప్రాంతం ఒకటైతే వీళ్ళు వేరే ప్రాంతం అంటే దాని పక్కన ఉన్నటువంటి వేరే ప్రాంతం చూపించి ఇవ్వటం జరిగిందండి. నేను అది క్లియర్ కట్ గా చూశాను. భూపతి అసోసియేట్స్ కి ఇచ్చినటువంటి ఆ భూమి యొక్క డాక్యుమెంట్స్ కూడా నేను కోర్టులో వేసినప్పుడు వాటిని ఆర్టీ యాక్ట్ ద్వారా ఏదైతే ఉందో అది గతంలో మనం తీసుకోవడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి.
అప్పుడు తీసుకున్నప్పుడు దాంట్లో ఏంటంటే పూర్తిగా వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. 42.3 3 30 ఎకరాలు. సెంట్ల భూమిని 42.3 42 ఎకరాలండి. నైస్. 42 ఎకరాల 30 సెంట్లు. 42.3 అండి. ఈ భూమి ఏవైతే ఉందో ఇది అత్యధిక ధరకు అమ్ముడుపోయేటువంటి కొండాపూర్ మెయిన్ ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి విభజన చట్టంలో కూడా ఏ రకంగా వచ్చింది? ఏ రకంగా కేటాయించబడింది? పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా కోర్ట్‌కి కౌంటర్ పిటిషన్‌లో పొందుపరచడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం. ఇటువంటి భూముల్ని అమ్మటానికి లేదు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క హక్కుల్లో ఉంది. ఇది ఏపీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకి లోబడింది. వాళ్ళేం చెప్తున్నారంటే తెలంగాణ గవర్నమెంట్ తమ వాదనలు కూడా వే కోర్ట్ వినడం జరిగిందండి గతంలో. తమ వాదనలు ఏం చెప్తున్నారంటే ఇది ఇరు ప్రభుత్వాలు వాదనలు విన్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకి ఇవ్వటం రికార్డ్ మార్చిందని ఏపీ ఆరోపిస్తుందని నిజం కాదు. ఇది పూర్తిగా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందింది ఈ భూమంతా కూడా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందింది కాదు తెలంగాణకి చెందిందని చెప్పి వాళ్ళు కౌంటర్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఇసుక డిబేట్లో మనతో పసుపుడుగా. పాటు పాల్గొనడానికి కత్తి వెంకటస్వామి గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ గారు వచ్చారు. సార్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. హలో. వెంకటస్వామి గారు. నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ ఈ ట్రస్ట్ భూములు తెలంగాణ గవర్నమెంట్ భూపతి దానిపై మీరేమంటారు సార్? భూపతి ఎస్టేట్ అండ్ ఫినిక్స్ కంపెనీకి కట్టబెట్టింది. ఆ, ఇప్పుడు మేమనేది ఏంటంటే, అంటే మా వాదన అంతా కూడా ఆ ప్రభుత్వ పరంగా ఏదైతే వినిపించాలో అది వినిపించారు. అంటే న్యాయబద్ధంగా కూడా ప్రాంతాలు విడిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్న భూములు మావి, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లు మావి అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఏపీ నాయకత్వం కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఆలోచించాలా. కొంత పట్టువిడుపులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదాన్ని విడిపోయిన తర్వాత కూడా ప్రతిదాన్ని మనం అది చేసుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. అక్కడ ఉన్నా కానీ ఆ ల్యాండ్ ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అలాంటప్పుడు ఆ ల్యాండ్ మాకే చెందాలని ఉంటుంది. నేనేమంటున్నానంటే ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ముందు కలిసే ఉన్నాం కదండి. ఎస్, రెండు కలిసే ఉన్నాం కదా. కలిసి ఉన్నప్పుడు అది ఉమ్మడి ఆస్తినే. ఉమ్మడి ఆస్తి విభజన విషయానికి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నది ఆ ప్రాంతం వాళ్ళకి ఇవ్వడానికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అది ఉన్నది ఎక్కడండి? అంటే ఏపీ బార్డర్ లో ఎక్కడన్నా ఉన్నదంటేనేమో అది వేరు, రెండిటి బార్డర్ లో ఉన్నదంటే అది వేరు. ఉన్నది కంప్లీట్ గా తెలంగాణ ప్రాంతంలో ఉంది. సో ఆంధ్ర ప్రాంతం ప్రజలు దాన్ని కావాలని కోరుకోవడం, మాదనడం అది ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అనేది కానీ వాళ్ళే కామన్ ల్యాండ్ కాదు కదా, అది ట్రస్ట్కి సంబంధించింది, దేవాదాయ శాఖకి సంబంధించింది కదా అని అంటున్నారు. అవును, ట్రస్ట్ అని అంటే ట్రస్ట్ ఏ ప్రాంతంలో ఉంది? నేను అది బేసికల్ నేను జ్యూరిడిక్షన్ అడుగుతున్నా యాంకర్ గారు. ఎస్, ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సార్, ఇప్పుడు ట్రస్ట్ కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కర్నూలుకి సంబంధించి ఉంది. అదే ఇప్పుడు ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ట్రస్ట్ ఏదో బాలా ఆయన పేరేమి యోగి గారికి సంబంధించిన బాలా సాయిబాబా. బాలా సాయిబాబాకు సంబంధించి. బట్ ప్రాంతం ఎక్కడ ఉంది? కర్నూలు. ఆ ప్రాంతం అంటే ఇప్పుడు మన అది ఉన్న ఆ భూమి అయితే ఇక్కడ నుంచి అక్కడ తెలంగాణ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక దగ్గర నుంచి ఒక భూమిని ట్రాన్స్ఫర్ చేయలేం కదా. బట్ భూమి భూమికి ఏ సంబంధించిన ప్రాంతంలో హక్కు ఉన్నదో మాది కూడా అంటున్నారు కదా. సార్, ఆ ఇక్కడ భూమికి సంబంధించినటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిందని వాదిస్తున్నారు. వాదన అయితే ఉన్నది, హక్కు మేము కూడా వాదిస్తున్నాము. అసలు ఈ విషయం తేల్చాల్సింది రెండు విషయాలండి. ఈ హక్కులు తర్వాత ఈ విభజన చట్టాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిష్క్రియాపర్వం కారణంగానే ఇన్ని వివాదాలు. వాస్తవంగా ఏదైతే మనం విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఆ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా 10 ఏళ్లలో
12 ఏళ్ళు అయిపోయింది, పుష్కర కాలం దాటింది. అయినా కూడా అటు కేంద్ర ప్రభుత్వము ఇటు ఇక్కడ ఉన్నటువంటి, సరే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నారు, తర్వాత మన జగన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ గారే 10 ఏళ్ళు ఉన్నారు. మరి ఆయన తెలంగాణ బిడ్డను, తెలంగాణ నికార్స్ అని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పోరాట యోధుడు. దాని తర్వాత ఎందుకు ఆయన ఎందుకు మనకు రావాల్సి, అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హక్కులు లేకపోతే భాగస్వామ్యాల గురించి ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ తీసుకోలేదో ఇక ఆయన అడిగినా కూడా లాభం లేదు. ఆయన ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయింది పాపం. ఆయన ఇప్పుడు అడిగినా కూడా ఏం లేదు. కానీ తెలంగాణ ప్రజల పట్ల కొంత అన్యాయం జరుగుతుందని అయితే నేను భావిస్తున్నా. సో అది ఒకసారి ఆంధ్ర ప్రాంతం అంటే ముందు నుంచి లీడ్ లో ఉన్నారు, ఓ పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మీదనే ఉంటదండి. ఎందుకంటే మా ప్రాంత లీడర్స్, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు, లేకపోతే టీడీపీ కూడా ఉన్నది ఇక్కడ, ఇప్పుడు టిఆర్ఎస్ మధ్యన వచ్చింది. ఎవడున్నా కూడా మా ప్రాంత లీడర్స్ అంతా కూడా పిగ్ బ్యాగ్ లీడర్స్ సార్, పిగ్ బ్యాగ్ లీడర్స్. ఇండిపెండెంట్ గా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కాకుండా ఆంధ్ర ప్రాంతం యొక్క అధినాయకత్వం మీదనే ఈ 56 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఆధారపడి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మా ప్రాంత నాయకత్వం విఫలమైంది అనేటువంటిది నేను వితౌట్ ఎనీ అజిటేషన్ చెప్తున్నా. ఇట్ ఈస్ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ మీ ఓన్లీ. నాది కావచ్చు, నా ప్రాంత ప్రజలది కావచ్చు, లేకపోతే మా దురదృష్టం, ప్రాంత ప్రజల దురదృష్టము, మా నాయకుల యొక్క అసమర్థత కారణంగానే ఇన్ని వివాదాలు, ఇంత అన్యాయం జరుగుతుంది. వీళ్ళు సమర్థులు ఏదంటే వీళ్ళు పిగ్ బ్యాగ్ లీడర్స్. పిగ్ బ్యాగ్ లీడర్ అంటే మీకు ఐడియా ఉండాలా. సో పిగ్ బ్యాగ్ లీడర్షిప్ ఉంటాం అంటే జస్ట్ ద డిపెండింగ్ అపాన్ ద అదర్స్. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోలేనటువంటి, సొంత అస్తిత్వం లేనటువంటి లీడర్షిప్ కారణంగానే మాకు చాలా నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఒక రాజశేఖర రెడ్డి లాగానో, లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు లాగానో, లేకపోతే ఒక సింజీజ రెడ్డి లాగానో ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకునేటువంటి నాయకత్వము అంటే నాకు కనిపించిన అనుభవంలో కొంత చెన్నారెడ్డి గారి విషయంలో అట్లా కనిపిస్తుంది. బట్ రిమైనింగ్ ఆల్ లీడర్స్ ఆర్ ది డిపెండింగ్ అపాన్ ద ఆంధ్ర లీడర్స్. దట్స్ వై దే కుడ్ నాట్ ఫైట్ ఫర్ ది రైట్ కోజ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ అనేది నా ఉద్దేశం. ఇవాళ జరుగుతున్నది కూడా అదే అనేటువంటిది నా ఉద్దేశం. ఏమంటారు? ఇక్కడ యాక్చువల్ గా సార్ చెప్పి అన్ని కూడా నేను ఖండిస్తున్నానండి. ఎందుకు ఖండిస్తున్నానంటే ఇప్పటికే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ అనేది తీవ్రంగా నష్టపోయింది. నిధులు పంపకాలు కానీ, నియామకాలు కానీ, జనాల పంపకాలు కానీ, అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందండి. 2005లో ఒరిజినల్ ఐడెంటిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 42.3 ఎకరాల ఈ భూమిని అది శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ కి కర్నూలు బేస్డ్ కేటాయించడం జరిగింది. అందులో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఈ భూమిని ఆ ట్రస్ట్ కి ఇవ్వటం జరిగిందండి. తరువాత 2018లో ఈ బాలసాయిబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత అది ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ కి ఏపీ ఎండోమెంట్స్ కి రావటం జరిగిందండి. ఆ వచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కి చెందిందని చెప్పి మేము చెప్తున్నాం. ఏదైతే భూపతి ఎస్టేట్స్ ఉన్నదో వాళ్ళు రెగ్యులరైజేషన్ ద్వారా వాళ్ళు గవర్నమెంట్ కి ఫీజులు కట్టి వాళ్ళు సొంతం చేసుకున్నారని చెప్పారు. కనీసం ఏపీ ప్రభుత్వానికి కనీసం సంప్రదింపులు జరపకుండా వాళ్ళు ఏపీ ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తిని ఆ ట్రస్ట్ మూలస్థానం ఎక్కడ ఉన్నదండి? ఆయన మాట్లాడుతున్నారు కదా సార్, ప్రొఫెసర్ గారు, మూలస్థానం ఎక్కడ ఉంది? ఆ ట్రస్ట్ యొక్క కేంద్రం ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇప్పుడు కర్ణాటక ఉన్నదండి. కర్ణాటకలో అమ్మా భగవాన్ గాని, కల్కి భగవాన్ గాని ఇలాంటి ఎంతో మంది ఆశ్రమాలకి ఎవరైనా ప్రభుత్వం యొక్క దాతలు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలతోటి కొంత ఆస్తులు అయితే ఇస్తారు. వాళ్ళ వంశాలు లేనప్పుడు ఆ ట్రస్ట్ యొక్క ఆస్తులు వేరే రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అవి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటదండి. ఇది ఇప్పుడు ఢిల్లీలో మనకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఢిల్లీలో కూడా కొంత ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏపీ భవన్ ఉంది, ఢిల్లీలో ఏపీ భవన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏపీకి సంబంధించినటువంటి ఆస్తులు ఏపీకే ఉంటాయి. ఇప్పుడు మనకి యానం ఉన్నదండి. మన యానం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అయినప్పటికీ కూడా పెంచి గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం. అలాగా విభజన చట్టంలో ఆ రోజు పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ట్రస్టులు, బోర్డులు ఇవన్నీ కూడా విభజన చట్టంలో క్లియర్ గా రాశారండి. ఏదైతే ఢిల్లీ పెద్దలు వేదికగా జరిగినటువంటి ఉభయ రాష్ట్రాల యొక్క ప్రతినిధులు అందరి యొక్క ఆమోదంతో ఎవరైతే ఏ ట్రస్ట్ అయితే ఉందో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కొన్ని ట్రస్టులు ఉన్నాయి,
స్వామి సరస్వతి దయానంద గాని ఇటువంటి చాలా ట్రస్టులు ఉన్నాయి. ఆ ట్రస్టులకి అప్పుడు ఉన్నటువంటి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక జీవోల ద్వారాగా ఆ ట్రస్ట్ యొక్క సర్వీసులు ప్రజా సేవల ఆధారంగా కొన్ని భూములు కేటాయించింది. ఆ రకంగానే 2000 అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఈ భూమి అనేది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బాలసాయిబాబు ట్రస్ట్ కి రావడం జరిగింది. మరి ఆయన మరణాంతరం ఆయన పూర్తిగా ఆయన యొక్క భూములు ఆ యొక్క ట్రస్ట్ నడిపిస్తుంది. ఆ ట్రస్ట్ లో ఉండేటువంటి అనేక సేవా కార్యక్రమాలు, ఆ ట్రస్ట్ కు ఉండేటువంటి ఆధారపడినటువంటి అనేక మంది ఆ ట్రస్ట్ లో బతుకుతున్నటువంటి అనాథులకు, వృద్ధులకు, వితంతులకు ఇదంతా ప్రభుత్వమే కదండి ఖర్చులు పెట్టుకుంటుంది. మరి ఆ ట్రస్ట్ కు ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కే రావాలి కదండి. మరి ఆ ట్రస్ట్ మీద ఆ ట్రస్ట్ కి ఖర్చు పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క డబ్బు తెలంగాణ ఏం పెట్టుకుంటలేదు కదండి. తెలంగాణకు సంబంధం లేదు. ఆ ట్రస్ట్ యొక్క ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ట్రస్ట్ పూర్తిగా ఎక్వైర్ చేసుకుందండి ఎండోమెంట్స్. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆ ట్రస్ట్ పూర్తిగా ఎక్వైర్ చేసుకుని ఆ ట్రస్ట్ ద్వారా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఏ అయితే ఉన్నాయో యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. రైట్. అందువల్ల ఆ భూమి అనేది ఆంధ్రప్రదేశ్ కి చెందుతుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నామండి. దీనిపైన ఆయనకున్న లక్షలాది మంది భక్తులు ఏమంటున్నారు సార్? యాక్చువల్ గా లక్షలాది మంది భక్తులు ప్రతి ఒక్కరు కూడా ట్రస్ట్ మీద ఆధారపడినటువంటి అనేక మంది బాలసాయి భక్తులు గాని, హిందూ విశ్వాసులు గాని అందరూ కూడా అది ఒక దేవాలయానికి ఇచ్చినటువంటి ఒక భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి ఎలా అమ్మేసుకుంటుంది? అసలు ఇది ఆ హిందూ యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు. అది తెలంగాణలో ఉన్నటువంటి హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక సనాతన హైందవ సంస్కృతిలో ఒక చారిత్రాత్మకంగా నిలిచినటువంటి ఒక ట్రస్ట్ భూముల్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలకి నిర్వహిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం తీసుకు ఆ ట్రస్ట్ నడుస్తుంది. ఎక్కడైతే తాగునీరు లేదు అక్కడ విద్య, ఉపాధి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది ఆ ట్రస్ట్ అండి. అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుగ్యంగా నిర్వహిస్తుంది. ఆ ట్రస్ట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ట్రస్ట్ భూముల మీద పూర్తి హక్కులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుంది. ఇదేమి ఏపీ విభజన చట్టంలో కాదు కదండి. ఇప్పుడు నా ఇల్లు తెలంగాణలో ఉన్నదండి, తెలంగాణ వ్యక్తులది అయిపోదు కదా, అది భూమి యొక్క యజమాని అవుతుంది. అంత మాత్రం భూమి యొక్క యజమాని చనిపోయాడు అనుకోండి, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? దాని యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో అతను ఎవరికి రాస్తే వాళ్ళకి చెందుతుంది. ఆయన చనిపోయినప్పుడు ఒక గెజిట్ కూడా రాశాడండి ఆయన. ఏమని? నా మరణాంతరం ప్రభుత్వం దీన్ని నడపాలని చెప్పారు. ప్రభుత్వం ఆయన మరణాంతరం నడపాలంటే ఏంటి? ఆయన మరణాంతరం ఆ ట్రస్ట్ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎవరు ఎక్వైర్ చేసుకోవాలి? ప్రభుత్వం ఎక్వైర్ చేసుకోవాలి. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. సార్ ఫోన్ అన్మ్యూట్ చేయండి వెంకటస్వామి గారు. ఇప్పుడు సార్ అనలిస్ట్ గా వచ్చిన వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి. ఇప్పుడు నన్ను ఏ రకంగా పిలిచినో నాకు తెలియదు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా పిలిస్తే లేకపోతే ప్రభుత్వ ప్రతినిధిగా పిలిస్తే నేను ఆ మట్టుకే మాట్లాడతాను. నేను ప్రొఫెసర్ గారు అన్నాను సార్. లిమిట్ అయి మాట్లాడతాను. దానికి ప్రభుత్వం పరంగా లిమిట్ అయి మాట్లాడతాను. ప్రభుత్వ పరంగా మాట్లాడండి సార్. లేదు అంటే తెలంగాణ ప్రభుత్వ పరంగా మాట్లాడండి సార్. ప్రాంతాల గురించి కాదు, ప్రభుత్వ పరంగా మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే మరి అయ్యప్ప గారు ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. ఎవరు రిప్రజెంట్? వారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా? ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి భూముల్ని ఆంధ్రప్రదేశ్ ఒకేసారి మీరు ప్రభుత్వ పరంగా మాట్లాడుతున్నారా లేదా మా ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రకాశం మాట్లాడుతున్నారా? సార్ ఒక ఆంధ్ర వ్యక్తిగా రెండింటి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వాల మధ్యన గొడవ అయినప్పుడు ప్రభుత్వాల పరంగానే మాట్లాడదాం. ప్రభుత్వాల మధ్యనే మాట్లాడదాం. వస్తారు ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మీ టీవీ ద్వారానే వారు పరిచయము. వారు ఇంతకు ముందు అనలిస్ట్ గా వచ్చినట్టుగా గుర్తుంది నాకు. అందుకని నేను అడుగుతున్నా క్లారిటీ కోసం. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రభుత్వాల తరపునే మాట్లాడండి సార్, ప్రాంతాల గురించి కాదు. ఇప్పుడు మరి ప్రభుత్వం వాదన అయితే వారు వినిపిస్తున్నారు, మా ప్రభుత్వ వాదన మేము వినిపిస్తున్నాము. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మేము ప్రభుత్వం ఏమంటున్నామంటే అది ట్రస్ట్ కు సంబంధించినదే, దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. రెండో విషయము అది హిందువుల భావజాలాన్ని మనోభావాలని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మూడోది తెలంగాణ ప్రాంతంలో ఉన్న దృష్ట్యా తెలంగాణ ప్రాంత
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగానే ఆ భూమి మేము తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఉమ్, వాడుకోవాలా, దాన్ని ఉపయోగించుకోవాలా అనేటువంటిది ఈ ఉద్దేశంలో మేము ఉన్నాము. దానికి సంబంధించిందే ఇప్పుడు అది న్యాయ పోరాటం అయితే న్యాయ పోరాటము, లేదు ప్రాంతాలుగా విడిపోయినాం ప్రజలుగా కలిసి ఉందామనే మాట ఊకే చెప్తుంటారు. సో ఆ చెప్తున్న దాంట్లో ఎంతవరకు సత్యం ఉందనంటే నిజంగానే అట్లా సూద్భావ వాతావరణం ఉన్నట్టు ఉంటే దాన్ని కూర్చొని పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు కూడా ఈవెన్ వాటర్ విషయానికి వచ్చినప్పుడు కూడా పంచాయతీ అక్కర్లేదు, పరిష్కారం చర్చల ద్వారానే జరుగుతుందని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అలా చెప్పినప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడిని కూడా మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి, పాత శిష్యుడు కాబట్టి అని అంటే, నాలాంటి వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క సహచరుడు కేసీఆర్ కూడా అనేటువంటిది నేను వాదన చేసిన. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు సహచరుడే, ఈయన కూడా సహచరుడే. మరి ఆయన కూడా మరి ఆయన ఏమనాలా అనేది ఆర్గ్యుమెంట్. అంటే అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అనేది అఫెన్స్ లో మేము వెళ్ళి మాట్లాడినాం. కానీ మా సదుద్దేశము చర్చల ద్వారా విషయాలన్నిటిని పరిష్కరించుకుంటే రేపు ప్రజల మధ్యన ఒక సూద్భావ వాతావరణం ఉంటదని. ఇప్పుడు కూడా ఉంది. యాక్చువల్లీ ప్రజల మధ్యన ఎప్పుడు కూడా వైషమ్యాలు లేవండి. నేను తెలంగాణ ఉద్యమంలో టాప్ లీడర్. నేను 5 మంది 1 2 3 4 5 చెప్తే నేను 5లో ఉన్న వాళ్ళని తెలంగాణ ఉద్యమ సమయంలో. అంత హై స్థాయిలో ఉన్నా కూడా నాతోటి పనిచేసేటువంటి ఆంధ్ర ప్రాంత మిత్రులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే రాజకీయవేత్త, అందరితోటి మేము ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారి యొక్క గ్రేట్నెస్ కూడా అదే. సో ఏ విధమైనటువంటి విధ్వంసానికి పోకుండా ఉద్యమాన్ని నడపగలిగినాం మేము. దట్స్ బికాస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ నాయకత్వము ఇంత సిన్సియర్ గా లేదండి. నేను ఆంధ్ర ప్రాంత నాయకత్వాన్ని తప్పుపడుతున్నా. ఇవాళ విడిపోవడానికి మిగతా ఎన్ని కారణాలు చెప్పినా ఆంధ్ర ప్రాంతం యొక్క నాయకత్వం యొక్క విఫలత కారణంగానే 2 రాష్ట్రాలుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు చేసిన దౌత్యాలు, వాళ్ళు చేసినటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులు, నేను ఎక్కడ ప్రజలను తప్పడతలేను. ఆంధ్ర ప్రాంత ప్రజలు బతుకుదోరు కోసం ఏ దేశమైనా పోయేంత దమ్ముండి పోయేవాళ్ళు. సార్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈ విషయం మీద చెప్పండి. నేను అదే అందుకు అంటున్నా. అందుకని నేనేమంటున్నా అంటే 2 మార్గాలు. ఒకటి న్యాయపరంగా తేలాలి, రెండోది చర్చల ద్వారా చేరాలి. ఏ ద్వారా తేలుతుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. మా వాదన మేము వినిపిస్తున్నాము, మీ వాదన మేము వినిపిస్తున్నారు. సో దీన్ని కొలిక్కి తీసుకురావాల్సింది 2 ఏజెన్సీస్ ఇక్కడ. ఒకటి కేంద్ర ప్రభుత్వం అన్న ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం ఏవే కొన్ని నియమాలు ఉన్నాయో దాని ప్రకారం ఈ ఆస్తులన్నింటినీ పంపకంలో వాళ్ళు ఒక పెద్ద మనిషిగా, కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషి తరాల కూర్చొని ఒక న్యాయమైనటువంటి విభజన జరగాల. ఒకటి. లేదు అని అంటే రెండో యొక్క ఏజెన్సీ ఒక పెద్ద వేదిక, దట్ ఈస్ కోర్టులు. అది హైకోర్టు కావచ్చు, రేపు సుప్రీంకోర్టు. ఈ 2 చోట్లనే తేలుతుంది. ఇక మూడో అంశం ఏదైతుందో అది మన యొక్క విజ్ఞత, మన యొక్క డైనమిజం. అటు చంద్రబాబు నాయుడు కూడా ఒక డైనమిక్ లీడర్ గా పేరున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డైనమిక్ లీడర్ గా పేరు ఉంది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సామరస్యంగా దీన్ని పరిష్కరించుకుంటే మంచిది అనేటువంటిది. ఈ 3 మార్గాల్లో ఎక్కడో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. లీగాలిటీ చాలా టైం తీసుకుంటది. అండ్ అది కేంద్ర ప్రభుత్వము నాటకాలు ఆడుతున్నది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇద్దరితో ఆడుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ తోటి, ఇటు తెలంగాణ తోటి, ఇద్దరితోటి వాళ్ళు రాజకీయ క్రీడ నడిపిస్తున్నారు. అందుకని వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అది ఎంత పని అండి, కూర్చొని చేసుకుంటే 10 ఏళ్ళు, ఇప్పుడు 12 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. మోడీ గారికి ఆ సిన్సియారిటీ లేదనేది చాలా స్పష్టమైంది. ఇక 3వ మార్గంలోనే ఇది సమస్య సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఆ దిశగానే అడుగులు పడాలని ఆశిస్తున్నాను. ఇదే అంశంపై మనతో ఫోన్లో మాట్లాడటానికి కిరణ్ కుమార్ గారు, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన భూముల్ని తెలంగాణ ప్రభుత్వం మాది అంటోంది. సార్ ఇది అప్పట్లో
బాలసాయిబాబా గారి ట్రస్ట్ కి ఇచ్చినటువంటి భూమి అది. అవును సార్. ఒక ట్రస్ట్ కి ఇచ్చినట్టు భూమి అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చినటువంటి భూమి. ఈ భూమి తెలంగాణకి చెందుతుందని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు ఎంతో మంది ఇటు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నారు. ఆస్తులు మారినంత మాత్రాన స్టేట్ కి ఆస్తి వెళ్ళిపోతుంది అనేది కొంచెం హాస్యాస్పదంగానే ఉంది వినడానికి కానీ దేనికైనా కానీ. ఇది ట్రస్ట్ కి సంబంధించిన భూమి అయినప్పుడు ఆ ట్రస్ట్ ఎక్కడైతే మేజర్ ఉంటుందో దానికి సంబంధించి దానికి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోతుందండి. సార్ మాట్లాడండి, కిరణ్ కుమార్ కంప్లీట్ చేయండి. వెంకటస్వామి గారు సార్ చెప్పండి. కిరణ్ గారు చెప్పండి. బాలసాయిబాబా గారు అనంతపురం సాయిబాబా గారితో తర్వాత అంత ఫేమ్ లోకి వచ్చారు. ఏమాత్రం అంటే కాంట్రవర్సీ లేదు, ఏమీ లేదు. ఒక కాంట్రవర్సీ లేకుండా ఒక నమ్మకంతో నడిపించుకొని వెళ్ళారు. నమ్మకం మీదే వెళ్ళారు సాయిబాబా గారు, బాలసాయిబాబా గారు. భక్తులంతా కూడా అంత అతని పైన ఎటువంటి కాంట్రవర్సీలు లేవు, ఏమీ లేవు. అతని యొక్క భక్తికి మెచ్చే అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ అతని యొక్క ఇది పెట్టుకోవడానికి గవర్నమెంట్ అక్కడ అతనికి ఇచ్చేసింది. అతను ప్రాపర్ కర్నూలు. అలాంటప్పుడు ఏదన్నా ప్రాపర్టీ అక్కడ అతను కొన్నప్పుడు అతనికి ఇచ్చినప్పుడు అది అతనికే చెందుతుంది. అంటే ఆంధ్రాకి సంబంధించింది కాబట్టి ఆంధ్రాకే చెందుతుంది అది. దాంట్లో మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మారిన వెంటనే ఆ విధంగా ట్రస్ట్ భూమి మారి అని మార్చుకుంటా పోతే అసలేమి మిగలదు, ఇంకా మిగలదు. ప్రజల మధ్య అన్యోన్య భావము ఉండదు, ఒక సోదర భావము మిగలదు, ఏమీ మిగలదు. ఇది నిరంకుశత్వం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిరంకుశత్వమే చూపిస్తుంది. వాళ్ళు ఏ విధంగా హిందువులను డిస్టర్బ్ చేయాలా, ఏ విధంగా హిందుత్వాన్ని నాశనం చేయాలన్న దీంట్లోనే నడుస్తుంది తప్పితే ఏ కాంట్రవర్సీ లేనటువంటి అయ్యా సనాతన వాళ్ళు మేము కూడా నీకన్నా సనాతనమే, నీకన్నా హిందూ భావజాలం ఉన్నవాళ్ళే, నీకన్నా కట్టర్ హిందువులమే. హిందువులకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడకూడదు దయచేసి. మీరు లిమిట్స్ క్రాస్ అయ్యి మోడీ గారికి అంత ఇది లేదంటారు. మీరు లిమిట్స్ క్రాస్ అయితే టాపిక్ డివైడ్ అవుతుంది సార్, టాపిక్ డివైడ్ అవుతుంది. ఒకసారి ఒక్క నిమిషం సార్. మీరు ఎప్పుడు కూడా మధ్యలో దూరం డిస్టర్బ్ చేయడమేనా? కిరణ్ గారు అంతేగాని ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడకూడదు. మీరు అలాగే మాట్లాడారు, మీరు అలాగే మాట్లాడారు. కూర్చున్నా ఇక్కడ, నేను ఇక్కడ పార్టీ ప్రతినిధిగానే కూర్చున్నా, ప్రభుత్వ ప్రతినిధిగానే కూర్చున్నా. ప్రభుత్వ ప్రతినిధిగా కూర్చున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రస్ట్ తరఫున మాట్లాడండి. మీరు ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నారు సార్. ఒక్కళ్ళు మాట్లాడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రస్ట్ యొక్క భూములు తీసుకున్నది బాలసాయిబాబు గారు చనిపోయినప్పుడు కానీ 2018 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థలు ఈ రోజు నిర్విఘ్నంగా నడపడుతున్నాయండి. పేద బడుగు బలహీన వర్గాలకి అదొక ఆసరాగా నిలిచిందండి. అటువంటి ట్రస్ట్ భూముల్ని తీసుకోవడం మీరు ఇప్పుడు తెలంగాణలో ఇచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మీ కోటాలో తిరుపతి దర్శనానికి మేము అనుమతులు ఇస్తున్నామా లేదా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా మేము తిరుమల దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ గా కూడా మీకు అవకాశం ఇచ్చాం. మరి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ట్రస్ట్ భూముల్ని ఎందుకు తీసుకుంటుంది? భగవత్ క్షేత్రము అది రామాలయం కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, అయ్యప్ప దేవాలయం కావచ్చు. భగవత్ క్షేత్రానికి అందరికీ అవకాశం ఉంటది, అందరికీ ఆదరణ ఉంటది, అందరికీ దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఉంటది. అయ్యప్ప గారు ఎన్ని అప్పీలు రాజకీయాలకు వెళ్ళకండి. ఈ టాపిక్ లోకి రండి సార్. ఈ టాపిక్ లోకి రండి. కిరణ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో ఒక చిన్న అంటే అది లీగాలిటీ అనుకోండి, లేకపోతే నా సంశయం అనుకోండి. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ భూములను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల దాంట్లోనే. సో ఉమ్మడిలో మేమున్నామా లేమా?
ఉమ్మడిలో మేమున్నాము, ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉన్నారు, ఆంధ్ర ప్రాంత నాయకత్వం ఉన్నది, తెలంగాణ ప్రాంత నాయకత్వం ఉన్నది. సో అది విడిపోయిన తర్వాత ఆ ఉమ్మడి నిర్ణయం ద్వారా జరిగినటువంటి అది కేటాయింపులు కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు కావచ్చు, దీనికి సంబంధించి అది ఉమ్మడి ఆస్తి అయినప్పుడు ఇద్దరికి హక్కులు ఉంటాయా ఉండయా అనేది నా సంశయం సార్. సార్ ఆస్తులు అన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఉంటే ఇద్దరికి ఉంటాయండి. ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, ఒక ట్రస్ట్కి ఇచ్చేసినటువంటి ఆస్తి. ఒక నమ్మకంతో దేవుడికి ట్రస్ట్కి ఇచ్చేసినటువంటి ఆస్తిని తీసుకోవడానికి హక్కు లేదు. ట్రస్ట్ వాళ్ళకే వాళ్ళు ఇస్తే తప్ప మీకు తీసుకునే హక్కు లేదు. ట్రస్ట్కి సంబంధించిన భూమి అది. ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడికి పోయినా ఈ రూలే వర్తిస్తుంది. ఒక తెలంగాణలో మాత్రం అది ఎందుకో గవర్నమెంట్ మారంగానే మేము తీసేసుకుంటాం ఈ భూమిని అని పాస్ చేసి వితౌట్ ఇంటిమేషన్ నేమ్స్ కూడా మార్చేయడం అనేది బాధాకరం. అది ట్రస్ట్ సంబంధించిన భూమి అవుతుంది. ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకోకూడదండి. దానం ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అది ద కేస్. మీరు అన్నది కిరణ్ గారు, నేను లాక్కోమని చెప్తలేను కిరణ్. నేనేమంటున్నా అంటే ట్రస్ట్ ను అట్లా నడపాలన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ నిర్ణయం జరిగింది అంటే ఆ నిర్ణయంలో తెలంగాణ ప్రాంత సంబంధించిన నాయకత్వం ఉంది, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం ఉంది. ఇప్పుడు దాన్ని సాయిబాబా గారు చనిపోతున్నప్పుడు ఇప్పుడు అయ్యప్ప గారు చెప్తున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం నాకైతే తెలియదు ఆ విషయము. సాయిబాబా గారు వాళ్ళ అంటే దాన్ని ఏమంటారు వీలునామానా లేకపోతే ఆయన యొక్క స్టేట్మెంట్ లో ఆయన ఏమన్నా అంటే దీన్ని నా తదనంతరం ప్రభుత్వం నిర్వహించాలా అని అన్నారు. అంటే ప్రభుత్వం అంటే అప్పుడైతే ఉమ్మడి ప్రభుత్వమే కదా. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు నిర్వహణలో కూడా ఉమ్మడి రెండు ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఉండాలా. రెండు ప్రభుత్వాలు కలిసే సంక్షేమము, భక్తుల సంక్షేమము, తర్వాత పూర్తిగా విను, పూర్తిగా వినండి సార్. అయ్యప్ప గారు ఒకసారి, అయ్యప్ప గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు మాట్లాడండి. నేను పూర్తి చేసిన తర్వాత అర్థమైతే స్వామి గారు చెప్పండి, వెంకటస్వామి గారు చెప్పండి. నేను డిమాండ్ చేస్తలేను, నేను కమాండ్ చేస్తలేను. అంటే లాజికాలిటీ చెప్తున్నా. సాయిబాబా గారి యొక్క ఉద్దేశము, వారి ఉద్దేశము నా తదనంతరం ప్రభుత్వము నిర్వహించాలి. ప్రభుత్వం ఎవరిచ్చిండ్రు వారికి? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కాస్త రెండు ప్రభుత్వాలు అయినాయి. యాంకర్ గారు నేను రాజేందర్ జీ చెప్పండి. సో రెండు ప్రభుత్వాలు అయినాయి. ఒకవేళ ట్రస్ట్ నిర్వహణ ప్రభుత్వం అని అంటే రెండు ప్రభుత్వాలు కలిసే ప్రజల సంక్షేమం కోసం దాని మీద ఆధారపడ్డటువంటి పేద బలహీన వర్గాలు లేకపోతే భక్తులందరి కోసము రెండు ప్రభుత్వాలు కమాండ్ గా డీల్ చేయండి. దట్స్ బెటర్ వే కదా. కాదండి, కాదలా ఇప్పుడు కాదండి. ఇప్పుడు 2018 వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, అయ్యప్ప గారు మాట్లాడతారు. 2018 నుంచి ఆయన మరణాంతరం 2026 వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు అన్ని కూడా ఇంతవరకు కూడా ఖర్చులు కానీ ఆ నిర్వహణ కానీ పూర్తి బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నప్పుడు ఆ ఖర్చులన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందండి. ఇస్తుందా తెలంగాణ ప్రభుత్వం? ఇంతవరకు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఆ ట్రస్ట్ కి ఏమైతే ఖర్చు పెట్టారో. వెంకటస్వామి గారు అయ్యప్ప గారిని మాట్లాడండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, సార్ మాట్లాడండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. 2018 నుంచి 2026 వరకు కూడా సార్ ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అక్కడ భక్తులకి నిర్వహణ కార్యక్రమాలు, తాగునీటి సమస్యలు, అనేక మంది తాగునీటి ఇవ్వటం, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టిందండి. ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి అన్ని ఏదైతే ఆ సాయిబాబా గారు కోరుకున్నారో ఆయన మరణాంతరం అదే విధంగా ఆయన కోరిక మేరకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు అన్న మాటను ఏమన్నారు ట్రస్ట్ యొక్క పూర్తి బాధ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కదా, ట్రస్ట్ కూడా రెండు ప్రభుత్వాల నిర్వహణ బాధ్యత అన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కదా, చనిపోయిన తర్వాత ఆయన విడిపోయిన తర్వాత చనిపోయారండి. 2018 విడిపోయిన తర్వాత ఆ ట్రస్ట్ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ నిర్వర్తిస్తున్నప్పుడు దాని యొక్క ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్ కి వస్తాయి. మరి ఇంతకాలం మీరు ఒక కార్యక్రమం అనేది సరే ట్రస్ట్ కి మీ ప్రభుత్వం తరపు నుంచి మాకు ఆస్తిలో మాకు వాటా ఉన్నది అన్నప్పుడు బాధ్యతలు కూడా తీసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో మీరు ఖర్చు పెట్టుకుంటారు ఆ ట్రస్ట్ నిర్వహించేటువంటి కార్యకలాపాలకి నీటికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఖర్చు పెట్టినటువంటి కోట్ల రూపాయలు మాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్, ఇచ్చేస్తాం సార్. వెంకటస్వామి గారు చెప్పండి. మాకు భాగస్వామ్యం ఉన్నదంటే ఇస్తాం.
మాకు భాగస్వామ్యం లేదన్నప్పుడు ఎట్లా మీరే ఇస్తారు? అడిగారు, మీరే భాగస్వామ్యం చెప్పారు కదా సార్, మీ భాగస్వామ్యం ఉంది రెండు వైపు మీది భాగస్వామ్యం ట్రస్ట్ ఉంటే ఇప్పుడు నిర్వహణలో మీరు దాని రెండు మీద రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం ఉంది దాని మీద అన్నారు. ఒక మరి ట్రస్ట్ మీరు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఓకే మాత్రమే పెట్టుకుంటుంది. ఓకే ట్రస్ట్ మీ నిర్వహణ ప్రపోజల్ పెట్టుకోవడానికి ఖర్చు మీ పెట్టినటువంటి ప్రపోజల్ ప్రభుత్వానికి పూర్తిగా అంగీకరిస్తున్నా ట్రస్ట్ యొక్క ఆస్తుల మీద కూడా నేను హక్కులు ఉంటాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కి నేను చెందుతుంది. మీకు మీరు గమనించలేదు, 2025 డిసెంబర్ 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి కౌంటర్ కి ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ వేయలేదండి ఆ విషయం మీద. సార్ నేను ఆంధ్రప్రదేశ్ ఏమంటున్నా కౌంటర్ ఇచ్చిందండి. ఇంకొకటి విషయం ఏమంటే అండి, విడిపోయింది 2014లో విడిపోయాం. 2014 నుంచి ఆయన చనిపోయింది 2018, దాని తర్వాత 2024 కూడా వచ్చేసింది. అంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే, అది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక ట్రస్ట్ కు సంబంధించిన భూమి కాబట్టి ఆంధ్రప్రదేశ్ దాన్ని నిర్వహిస్తా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము డబ్బులకు ఇస్తున్నటువంటి ఉచితాలకు డబ్బులు కావాలి కాబట్టి ఏం చేయాలని, ఏం అవకాశాలు ఉన్నాయని చెప్పి దీంట్లో ఇక్కడ ఒకటి ఉంది, మనం అప్పుడు కంబైన్లు ఇచ్చినాము, ఇది మందుకు అవుతుంది కదా అని చెప్పి ఒక ఆశతో వేశారు. ఆలోచనతో వేయలే వాళ్ళు. ఆలోచనతో వేసింటే రాష్ట్రంలో ఇక్కడే కాదండి, ఇప్పుడు తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా బయట స్టేట్లకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఇక్కడ. రైట్. ఇక్కడ ఉన్నాయి కదా అనేసి ఈ ఆంధ్ర వాళ్ళు పెరుక్కుంటాము, అక్కడ వాళ్ళు పెరుక్కుంటామంటే అది చాలా ఇదైపోతుంది. మన భారతదేశము ఉన్నటువంటి ఫ్రీడమ్ అనేది ఎగిరిపోతుంది. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఇంకొక రాష్ట్రంలో భూములు ఉన్నాయి. మా రాష్ట్రంలో భూమి ఉంది, మేమే తీసుకుంటామంటే అది ఎలా కుదురుతుంది? అది ఇదేం సపరేట్ దేశం కాదు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశాలు కాదు కదా బార్డర్లు నిర్వహించుకొని ఇది మా దేశానికి సంబంధించి చెప్పడానికి. ఈ మనకే కాదు, ఇక్కడ ఆంధ్రాలో వచ్చినా గానీ తెలంగాణకు సంబంధించిన స్వాములకు సంబంధించిన భూములు ఏడున్నాయి, ఢిల్లీకి సంబంధించి ఉన్నాయి, గుజరాత్ సంబంధించి ఉన్నాయి, కాశీకి సంబంధించి ఉన్నాయి. మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏం కావాలన్నా ప్రభుత్వాలు ఇస్తాయి. ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయంలో నీది నాది, నా రాష్ట్రంది నీ రాష్ట్రంలో ఉండదండి. ఇది సనాతన భూమి, వేద భూమి. ఇది ఈ వేద భూమిలో ఎక్కడ ఎవరైనా సేవ చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. పాలిటిక్స్ కావాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకుంటాయి, దేశానికంతా ఒకటి నేషనల్ ఇది ఉంటుంది. ఈ సనాతన ధర్మంకి వచ్చిన తర్వాత ఈ దేవుడికి ఇటువరకే ఇస్తాను, మేము మారినాము, మేము మార్చుకుంటాము, ఇలాంటివి ఉండవు. చట్ట ప్రకారం ఎన్జిఓ రూల్ ప్రకారం కావచ్చు, ట్రస్ట్ రూల్ ప్రకారం కావచ్చు, ఈ అసలు మీరు తీసుకున్న స్టెప్ అయితే ఒక రాంగ్ స్టెప్ అని చెప్పాలి. అనవసరంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పేరు పోతుంది తప్పితే దానివల్ల భూమి అయితే తెలంగాణ ప్రభుత్వం మెయింటైన్ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఇవ్వదు. అలా ఇచ్చిందంటే రాష్ట్రం కాదు, దేశం మొత్తం అల్లకల్లం అయిపోతుంది. ఇప్పుడు మా తిరుమలలో కర్ణాటక ఉన్నాయి, కేరళకు సంబంధించినవి ఉన్నాయి, తమిళనాడుకు సంబంధించినవి ఉన్నాయి, అన్ని సంబంధించిన భూములు ఉన్నాయి. వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? చెప్పండి సార్. స్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు చెప్పండి సార్. మొత్తానికి ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను సార్. చెప్పండి సార్. అది ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి హిందూ మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారండి వీళ్ళు, భూపతి ఎస్టేట్స్ కి. ఇప్పుడు అక్కడ కూడా మీరు ఏం చెప్పాలి? మీరు ఈ ట్రస్ట్ భూమి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకి ఈ ట్రస్ట్ మేము కూడా ట్రస్ట్ నిర్వహిస్తాము, అది ట్రస్ట్ కి ఇచ్చిన భూమి కాబట్టి ఇక్కడ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదే విద్యా సంస్థలు కానీ ఇటువంటివన్నీ మేము నెలకొల్పుతాము. ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి అది ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాము. అది మత సంబంధితమైనటువంటి భూమి కాబట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా చేస్తామని చెప్పాలి. వీళ్ళు ఏం చేశారు? రియల్ ఎస్టేట్ కి అమ్ముకున్నారండి. 4,000 కోట్ల రూపాయల భూమిని రియల్ ఎస్టేట్ కి, ప్రైవేట్ వ్యక్తులకి, దేవుడికి ఇచ్చినటువంటి భూమిని, దేవాలయాల భూముల్ని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అమ్మేసుకున్నది. మీరు ట్రస్ట్ ఎందుకు మీరే అడగొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరే అడగొచ్చు కదండి. మీరు అమ్ముకోవడం ఏంటి? అంటే దేవాలయ భూములన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేసుకుంటుందా? అంటే ఇంకా రేపు వచ్చిన తిరుపతికి సంబంధించిన భూములు కూడా, టీడీపీ ట్రస్ట్ భూములు కూడా అక్కడ ఉన్నాయండి, తెలంగాణలో ఉన్నాయి. అమ్మేసుకోండి. అదే క్వశ్చన్ సార్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ తెలంగాణ ప్రభుత్వం ఉంటుందా? ప్రభుత్వం భారతదేశం మొత్తం ఉన్నాయండి. జమ్మూలో కూడా ఉంది టీటీడీకి సంబంధించిన భూమి. జమ్మూ లాంటి స్టేట్లలోనే మాదేనే అనట్లేదు వాళ్ళు. తెలంగాణలో అనడం అనేది చాలా బాధాకరం. ఇది అయితే ఒక ఆంధ్ర హిందువులే కాదండి, యావత్తు హిందూ సమాజం సిగ్గుపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తే. ఆల్రెడీ బంజారా హిల్స్ లోనే ఒక గుడి కూల్చేసి దాన్ని ఇచ్చేశారు.
కానీ ఇంకొక వర్గానికి మాత్రము బలవంతంగా వేరే వాళ్ళ మిలిటరీ ల్యాండ్ తీసి కబ్రస్థానికి ఇస్తామని చెప్పినారు. దేవాలయం భూములు ఏముంటే వాటిలన్నింటినీ ఆక్రమిస్తున్నారు, కూలదోస్తున్నారు, దేవాలయాలు కూలదోసి వాటి మీదకి వెళ్ళిపోతున్నారు. వాటి మీద స్పందన ఉండదు. ఇంకా ప్రభుత్వ భూములు, మిలిటరీ భూములు, దేవాలయ భూములు మిగతా వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ అంటే ఇంకోటి అంటే కాంగ్రెస్ అన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏది శ్మశానాలకు ఇస్తున్నారు. దేవాలయ భూములు కావచ్చు, లేకపోతే మిలిటరీ భూములు కావచ్చు. మనం చూసాం. ఖచ్చితంగా ఇదైతే చాలా తీవ్రమైన ఆక్షేపణ చెందినటువంటి సంఘటన ఇది. ఒక్క తెలంగాణ, ఒక ఆంధ్రనే కాదు, యావత్ భారతదేశంలో హిందువులంతా దీనిపైన ఖచ్చితంగా అయితే నిరసన తెలియజేస్తారు. ఇది ఇలా చేయడం అనేది భావ్యం కాదు. ఇది ఏమాత్రం హిందూ సంఘాలే కాదు, సమాజం కూడా సిగ్గుపడాల్సిన సంఘటన ఇది. పవర్ వచ్చిన తర్వాత పవర్ మారుతానే మాకు ఇష్టం వచ్చింది మేము అమ్ముకుంటాం, ఇది మా చేతిలో పవర్ ఉందంటే ఇంకా ఎవరు వచ్చి పవర్ వచ్చినప్పుడు వాళ్ళు పని చేసుకుంటూ పోతే దేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలి, ఎప్పుడు పోవాలి? ముందుగా వీళ్ళు ఇచ్చే ఫ్రీబీస్ ఏవైతే తగ్గిస్తే ఆటోమేటిక్ గా మనీ జనరేట్ అవుతుంది. మీరు మాట్లాడింది విన్నాను కిరణ్ గారు, మీరు మాట్లాడింది విన్నాను. మీ ఉచిత స్థలాలు మా ప్రభుత్వానికి అక్కర్లేదు, కానీ మీ అబ్జెక్షన్స్ డెఫినెట్ గా కన్సిడరేషన్ చేసుకుంటాము. అయ్యప్ప గారి అబ్జెక్షన్స్ కూడా నేను కన్సిడర్ చేయాల్సింది అంటున్నా. ఇది ట్రస్ట్ గా అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, అంటే ఒక ఇందాకనే కిరణ్ గారే అన్నారు, ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చినామని. సో ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తి చనిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వస్తుందా రాదా అదంటే అందుకనే నేను చెప్పాను కదండి, ఈ మూడు వేదికలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 వేదికలలో ఏదో ఒక వేదికలో చేరాల. రెండోది ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏదో హిందువులకు వ్యతిరేకంగా చేస్తుందని ఆయన అంటలేడు, కానీ ఏదో ముస్లింలకు మేము ఫేవర్ చేస్తున్నామని. మేము అందరికి ఫేవర్ చేస్తాం. ఆయన డైరెక్ట్ పదం ఉపయోగించలే, కానీ ఇంకెవరు మీరే వాడుతున్నారు. అరే ఆయన అన్నాడు కబ్రస్థాన్ అనే పదం ఉపయోగించిండా లేదా? చెప్పండి సార్, చెప్పండి. కబ్రస్థాన్ అనేది ఎవరిది ఏంది? కబ్రస్థాన్ అనేది ఎక్కడ, దేని అంటారు? ముస్లిం అంటారా అన్నారా? హిందీలో అంటారు సార్ కబ్రస్థాన్ అని. డైరెక్ట్ అన్నాడండి ఆయన, కబ్రస్థాన్ కి ఇస్తున్నారు. హిందీలో కబ్రస్థాన్ అంటారు, ముస్లిం వాళ్ళదని అనరు. సరే చెప్పండి సార్. కబ్రస్థాన్ ఆంధ్రప్రదేశ్ లో హిందీ పదాలు ఉపయోగించినానంటే ఎట్లా సార్? ఎట్లా మీరు? ఏదేమైనా మేమేదో హిందూ దేవాలయాలకు మేము వ్యతిరేకం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో విజయవాడలో హనుమాన్ గుడి కూలేసినప్పుడు మరి ఈ హిందూ సంఘాలను ఎక్కడ పోయినా నాకు తెలియదు. తర్వాత మోడీ గారి నేతృత్వంలో 3500 పైన గుళ్ళను గుజరాత్ లో కూల్చేసినప్పుడు ఈ సనాతనులు ఎక్కడ పడుకున్నారో, లేకపోతే ఈ హిందూ సంఘాలు ఎక్కడ పడుకున్నాయో మాకు తెలియదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోజగొస్తున్నారు, మైనార్టీల పేరుతో వస్తున్నారు. అంటే అక్కడ కూడా ప్రభుత్వం ఉండి ఇంకా హసీనాని ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఆమెకు రక్షణే ఉన్నారు, కానీ అక్కడ ఉన్న హిందువుల గురించి మాట్లాడరు. ఏపకు లేచి ఏదో కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం అని మాట్లాడడం అనేది సమంజసం కాదు. అయ్యప్ప గారు చెప్పినట్టుగా ఒకవేళ అది పేద పిల్లలకు, తర్వాత భక్తులకు, మనోభావాలకు సంబంధించింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని ట్రస్ట్ గానే ఉంచితే ఆ ట్రస్ట్ లో మేము ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ కావడానికి, ఆ ట్రస్ట్ యొక్క యాక్టివిటీస్ లో సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ గా, తెలంగాణ ప్రాంతం వలన, ఆంధ్ర ప్రాంతం వలన, లేకపోతే దేశంలో ఉన్న సేవాభావం ఉన్న ఎవరైనా కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వానికి నేను తప్పనిసరిగా ఆన్ బే ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకోండి, లేకపోతే ఆన్ బే ఆఫ్ ది తెలంగాణ అదే ఆంధ్ర ప్రాంత ప్రజలు, అంతకంటే మించి హిందూ సమాజానికి సంబంధించిన మనోభావానికి సంబంధించింది కాబట్టి నేను మా ప్రభుత్వానికి డెఫినెట్ గా దీని విషయంలో పునరాలోచన కోసం అది చేస్తాం. నేను వ్యక్తిగతంగా కూడా ఆ ట్రస్ట్ గానే ఉంచడం నేను ప్రిఫర్ చేస్తాను. ఏ ప్రైవేట్ వ్యక్తులకు, ఆ సీఎం గారి బంధువులకు ఇచ్చినా కూడా నేను వ్యతిరేకిస్తాను. మా పార్టీ స్టాండ్ చెప్తున్నా. నేను పార్టీ స్టాండ్, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారం ఉంటది కాబట్టి కిరణ్ కుమార్ గారు అన్నట్టుగా కొంచెం అనాలోచితంగానో లేకపోతే ఇంకేదో దృష్టితో తీసుకున్న నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి ఒక్కోసారి. మానవ మాత్రం కదా. ఒకవేళ అట్లాంటి జరిగినట్టయితే ఉంటే దీన్ని సామరస్యంగా ఒక సేవా సంస్థకు ఇచ్చినాం కాబట్టి
ఆ సేవా సంస్థ యొక్క కార్యక్రమాలను కొనసాగించే విధంగా రేపు మేము అఫిడవిట్లు వేసినా లేకపోతే వేసినా కూడా ఆ అంటే ప్రభుత్వాల ఆధీనం కాకుండా సేవా ట్రస్ట్ ఆధీనంలో ఉండేటట్టుగా దీన్ని ఉంచినప్పుడు రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ట్రస్ట్ ద్వారా బాగుపడే వాళ్ళు లబ్ధి పొందే వాళ్ళు లేకపోతే ఆ సాయం పొందే వాళ్ళందరికీ కూడా సాంత్వన చేకూరుతుంది. ఇన్నాళ్ళు ట్రస్ట్ నడిపిస్తున్నటువంటి నిస్వార్థంగా అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే విడిపోయినప్పుడు కావచ్చు ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ నిస్వార్థంగా సేవా దృక్పథంతో నడిపిస్తున్నారు కాబట్టి నేను అనుకోవడం కేవలం అక్కడ హిందువులకే సాయం చేస్తున్నారని అనుకోడు. సాయిబాబా టెంపుల్స్ అని కూడా అందరికి సంబంధించినవి, Yes, right. హిందువులు మిగతా మతాలకు సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేదే కాబట్టి దాన్ని ట్రస్ట్ రూపంలో ట్రస్ట్ ఆధీనంలో ఉంచడం కరెక్ట్. ఎవరైనా ఏది అది భూపతి ఎస్టేట్ కావచ్చు ఇంకా ఇంకేదైనా ఎస్టేట్ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేము మా పార్టీ పెద్దల ద్వారా డెఫినెట్ గా మీ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా పార్టీ పెద్దలు మా పిసిసి ప్రెసిడెంట్ కానీ లేకపోతే అవసరమైతే ఏఐసిసి నటరాజన్ గారితో మాట్లాడి కానీ అవసరమైతే రాహుల్ గాంధీ గారితో నాకు డైరెక్ట్ సన్నిహితం ఉంది, మేడంతో నాకు మేడం సోనియా గాంధీతో ఉంది కాబట్టి నేను ఆల్ ఇండియా లీడర్ గా డెఫినెట్ గా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఇది ప్రభుత్వాల మధ్యన కొట్లాట కాదు, ప్రజల మధ్యన సామరస్యంగా నేను భావిస్తున్నా. దాన్ని అదే రకంగా తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తానండి. రైట్. అయ్యప్ప గారు చెప్పండి. ధన్యవాదాలు సార్. వెంకటస్వామి గారు చెప్పినటువంటి మంచి మంచి మాటలు మేము చాలా స్వాగతిస్తున్నాం. రైట్. ఆయన ప్రొఫెసర్ గా ఏది మాట్లాడినా ఏడి బిట్ లో మాట్లాడినా ప్రభుత్వాలకు వీటికి అనుకూలంగా కాకుండా నిజాన్ని నిష్పక్షపాతంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకవేళ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను, సామరస్య వాతావరణంలో చేస్తానని అటువంటి ప్రొఫెసర్లు మాలాంటి యంగ్ వ్యక్తులు కూడా ఒక దిశానిర్దేశంగా చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా ఒకటి చెప్తున్నానండి, ఇక్కడ అదే బాలసాయి బాబా పేరుతోటే మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన సేవల్ని కొనసాగిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీకెంత బాధ్యత ఉందో మాకు అంత బాధ్యత ఉంది. ఇప్పుడు ఇడిపోయిన తర్వాత కూడా సాయిబాబా యొక్క ఆస్తుల విషయంలో కూడా మీరు బాధ్యత ఉన్నది అన్నారు కాబట్టి ఆ బాధ్యతని బాధ్యతలా కొనసాగిస్తే ఆ భూపతి ఎస్టేట్స్ కి ఇవ్వకుండా అక్కడ మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క వెనుకబడినటువంటి తరగతుల యొక్క పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేద పిల్లలకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, వితంతువులకి ఉపయోగించమని చెప్పి ఈ వైకే ఛానల్ ద్వారా, ఈ యాజమాన్యం ద్వారా, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరినీ కూడా మీ తరఫున కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నామండి. అక్కడ అయ్యప్ప గారి ఏపీ దేవాదాయ శాఖ ఎలాంటి కసరత్తు చేస్తుంది దీనిపైన? అంటే మనం డిసెంబర్ 16వ తారీఖున 2025లో తెలంగాణ హైకోర్టు రెండు ప్రభుత్వాలను కూడా మీ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వేయమని చెప్పింది. ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఈ కౌంటర్ అనేది దాఖలు చేయడం జరిగింది డిసెంబర్ 16, 2025 తేదీన. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం దాని మీద కౌంటర్ ఇవ్వడానికి ఇంతవరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. ఫస్ట్ లో ఈ కేసు మొదలైనప్పుడు మొట్టమొదటిగా కొన్ని ఆధారాలతోటి మేమేం చేయలేదు, ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చెందదు తెలంగాణకు చెందుతుందని చెప్పి కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దాని తదనంతరం మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి వాదనలు వినిపించి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు సమర్పించిన తర్వాత దానికి కౌంటర్ వేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందండి. ఇసుక మధ్యవర్తిత్వం ద్వారా కేంద్రం ఈ సమస్యను పరిష్కరించే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఏపీ భవన్ ఉన్నది సార్. ఏపీ భవన్ 20 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మాత్రమే చెందదు. ఏపీ భవన్ ఉమ్మడి ఆస్తి కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతుందని చెప్పి ఢిల్లీ పెద్దలు ఇరు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి అప్పుడు తెలంగాణకి 8 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కి 12 ఎకరాలు, ఆ ఢిల్లీ భవన్ లో పూర్తిగా అన్ని ఏపీ భవన్ ఉన్నా కానీ పూర్తిగా హక్కులు కూడా రెండు రాష్ట్రాలకి ఎంతెంత వాటాలని చెప్పి విభజించి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది సార్. ఈ భూ వివాదంలో పవర్ఫుల్ గా పనిచేస్తున్న హైడ్రాని ఎందుకు తీసుకురాలేదంటారు? మొదటిగా సార్ ఒక నిమిషం సార్కి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి లాగా మాట్లాడిన వ్యక్తిని ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ముందుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన మంచి హృదయానికి, ఆయన యొక్క ఆలోచనలకి.
థ్యాంక్ యూ సార్. మీరు అదే విధంగా ఆలోచిస్తే హ్యాపీగా ఉంటుంది, ప్రజలు కానీ ప్రభుత్వం కానీ, మీ ప్రభుత్వం కూడా హ్యాపీగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీ యొక్క ఆలోచన కూడా చాలా బాగుంది, దానికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి దీనికి సంబంధించి మీరు హైడ్రా అన్నారు. హైడ్రాకి దీనికి ఏం సంబంధం ఉంటుందండి? అసలు హైడ్రా అనేది ఆక్రమించిన ప్రాంతాల్లో కూలగొట్టాలి. చెరువులు ఆక్రమించిన వాటిని ఇంతవరకు తాకలేదు ఒకరికి సంబంధించినట్టు. మిగతావన్నీ అయితే హైడ్రా మంచి పవర్ చూపిస్తా ఉంది. మిగతా వాటిలో ఎప్పుడు పవర్ చూపిస్తుందో తెలియదు. పేదలకి, పెద్దలకి, పార్టీ నాయకులకి, మిగతా పార్టీలు కూడా సమానంగా హైడ్రా పనిచేస్తే అప్పుడు అది పవర్ఫుల్ హైడ్రా అవుతుందండి. ఇది పవర్ఫుల్ హైడ్రా కాదు, ఇది కేవలము ఒక అంబిషన్ తో పనిచేస్తున్నటువంటి హైడ్రా అది. ఎందుకంటే పేదల మీద చూపిస్తున్నటువంటి అంత జులుము, అంత ఇది మిగతా వాళ్ళ మీద చూపించట్లేదు, వాళ్ళది తొలగించట్లేదు. కాబట్టి ఇది ఒక అంబిషన్ తో పనిచేస్తున్నది కాబట్టి దాన్ని మీరు పవర్ఫుల్ అనొద్దండి. ఏదో పార్టీ దాన్ని వాడుకుంటున్నటువంటి హైడ్రా అది, అంతేగాని ప్రజల కోసం పనిచేసే హైడ్రా కాదు, అది పార్టీ కోసం పనిచేసే హైడ్రా. ఇంకొకటి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గుళ్ళు చేసి ఏం చేశారన్నారు? రోడ్ల మీద పడుకున్నాం, ధర్నాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం. దాని తర్వాత మీకు పలానా చోట గుడి కట్టిస్తామన్నారు, ఇంతవరకు గుళ్ళు జోలికి పోలా. మళ్ళీ తిరుపతిలో ఇది ఏదైతే ఓబరాయ్ హోటల్ ఇంటర్నేషనల్ సంస్థ అది, దాన్ని అడ్డుకున్నాం. తిరుపతిలో 20 ఎకరాలు గుడి దగ్గర ఇస్తే, టీటీడీ ల్యాండ్ దగ్గర ఇస్తే దాన్ని పోరాడి ఆమర నిరాహార దీక్షలు చేశాం. 6 నెలలు నిరంతరంగా పోరాడాం, కొట్లాడాం దానిపైన. దాన్ని క్యాన్సిల్ చేపించాం. మళ్ళీ ఇప్పుడు టీటీడీ స్థలంలోనే ఇస్తున్నారు, మళ్ళీ పోరాటం మొదలు పెట్టాం, మళ్ళీ చేస్తున్నాం. ధర్మం కోసం ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. మేమేం చేయట్లేదు అనుకోవద్దండి. ధర్మం కోసం పనిచేసేది వేరే, పార్టీల యొక్క సిద్ధాంతాలు వేరే. పార్టీ ఎప్పుడైనా కానీ వాళ్ళు పదవి కోసమే చూస్తారు, కానీ ధర్మం అనేది ఎప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా పనిచేస్తుంది, ధర్మం కోసమే పనిచేస్తుంది. అలా పనిచేసే వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి ఈ మాత్రమైనా మిగులు ఉన్నాయి. లేదంటే ఎప్పుడో పార్టీ వాళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మొత్తం అమ్ముకొని పోయేది. దయచేసి సనాతన ధర్మం కోసం కొట్టాడే వాళ్ళ మీద అనకండి, పార్టీల మీద అనండి, ప్రాబ్లం లేదు. కానీ కాంగ్రెస్ దీంట్లో మాత్రం మీరు మాట్లాడిన తీరు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు. చాలా చక్కగా చెప్పారు. మీరు పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో అది కూడా అద్భుతంగా ఉంది, అలాగే కానివ్వండి. ఫైనల్ గా వెంకటస్వామి గారు ఏమంటారు? ఓకే, అంటే నేనేమనంటే సమస్యకు పరిష్కారము సామరస్యమైనటువంటి చర్చల ద్వారా జరుగుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా కూడా పరిష్కారం దొరుకుతుంది. రెండోది, ఈ దేశంలో ఎక్కువ జనసంఖ్య ఉన్నటువంటి హిందూ, మీరు ఇది హైడ్రా గురించి అడిగినారు. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, హైడ్రా పరిధిలో ఈ భూమి రాదు. కాబట్టి ఇద్దరు అక్కడికి వచ్చి ఇంకా లేని హంగామా చేసుడు అనేటువంటిది అనవసరం, మా ప్రభుత్వాన్ని కూడా తలనొప్పి అవుతుంది. సో దట్ వోంట్ కమ్స్ అండర్ ద హైడ్రా. ఎందుకంటే అది లీగల్ గా ఇట్ హాస్ అలాటెడ్ టు ఎ ట్రస్ట్. సాయిబాబా గారి ట్రస్ట్ కు అలాట్ చేసింది, దట్ ఈస్ ఎ లీగాలిటీ ఉంది. అది ఏమన్నా మూసీ నది ఒడ్డున కూడా ఏం లేదు. కాబట్టి హైడ్రాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, దాన్ని అందులో తీసుకురాకూడదు. హైడ్రా తోటి ఉన్నటువంటి తలనొప్పులు అవి ఆల్రెడీ మాకున్నాయి, ఎవరిని ఏమనలేని పరిస్థితి ఒక్కోసారి. కాబట్టి దాన్ని తీసుకురాకూడదు. నేను మరొక చిన్న రిక్వెస్ట్ కూడా చెప్పాలి సార్. చెప్పండి. ఇప్పుడు సార్, ఈ భూమి విషయం బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణలో, హైదరాబాద్ లో 2 రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి న్యాయపరమైనటువంటి సమస్యల కారణంగా 1800 ఎకరాల భూమిని నిరుపయోగంగా వాడుకోకుండా ఉండిపోతుంది సార్. ఆ సమస్య కూడా ఇరు రాష్ట్రాలకి ఉపయోగకరమైన విధంగా ఆ భూమిని వాడుకలోకి వచ్చే విధంగా పంపకాలు జరిగేలాగా మీరు కృషి చేయాలని కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేంటంటే డెక్కన్ ఇన్ఫ్రా అండ్ ల్యాండ్ హోల్డింగ్ ఈ భూమిని మొట్టమొదటిసారిగా తెలంగాణ హౌసింగ్ బోర్డు యాజమాన్యానికి చెందుతుందని చెప్పేసి వాళ్ళు ఆ భూ యాజమాన్య హక్కుల కోసం కోర్టులో వేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా వేయడం కూడా జరిగిందండి. ఈ 1800 ఎకరాల భూమిని డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హౌసింగ్ లిమిటెడ్ ఉన్నటువంటి ఈ భూమి విషయాన్ని కూడా త్వరితగతిన 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చెక్ పెట్టాలని, ఇది దీనివల్ల కోర్టులో ఉండిపోవడం వల్ల దాని భూ యాజమాన్య హక్కులు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా రాకపోవడం వల్ల అక్కడ జరిగినటువంటి కొంత అభివృద్ధి ఆగిపోయిందని, అది కొంతమంది ప్రజలకి ఉపయోగకరంగా వచ్చేటువంటి ఆ భూమిని ఎవరూ కూడా తీసుకోకుండా మరుభూమిగా మారిపోయిందని, దీని మీద కూడా
మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కసరత్తు నిర్వహించి మీరు బాధ్యత అనేది మీరు తీసుకోవాలని చెప్పి మా వైకే ఛానల్ ద్వారా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ముగ్గురికి ధన్యవాదాలు డిబేట్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కిరణ్ గారు. ఎస్, వీక్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel